నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్లో హిందువులపై అక్కడి ఇస్లామిక్ ఛాందస్సులు రోజురోజుకు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు హిందువులను చిత్రహింసలకు గురి చేయడం, దాడులకు దిగడం చేశారు. అంతేకాకుండా నమాజ్ సమయంలో దుర్గా మండపాల వద్ద సౌండ్ సిస్టమ్ ఆపేయాలని కూడా అక్కడి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. తాజాగా అక్కడి ఇస్లామిక్ ఛాందస్సులు మరో హుకుం జారీ చేశారు. ఈ సంవత్సరం ఎవరైనా దుర్గాదేవి ఉత్సవాలు చేయాలనుకునేవారు తమకు 5 లక్షల రూపాయల కప్పం కట్టాల్సిందేనంటూ ఇస్లామిక్ ఛాందస్సులు షరతులు విధించారు. ఎప్పుడైతే నమాజ్ చేసే టైంలో మీరు అమ్మవారికి చేసే పూజలు ఆపండి అన్నారో, జీ హుజూర్ అని వీళ్ళు తలొంచిండ్రో, అరే బై ఇట్లా కూడా తలొంచిండ్రు, ఏం చేయాలని కప్పం విధిస్తానరట. అమ్మవారికి శక్తికి పూజ చేయడానికి 5 లక్షలు కడితే పెట్టుకోండి అని. ఇక కొందరు కుర్రాలు సైకిల్ మోటార్పై తిరుగుతూ ఇలాంటి లేఖలు ఇచ్చి మరీ వెళ్తున్నారని స్థానిక మండపాల నిర్వాహకులు వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే జిజియా పన్నులాగే కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి లేఖలు పలు పూజా కమిటీలకు అందాయని తెలిపారు. ఇక అక్కడ ఎంత హిందువుల మీద ఊచకోత జరుగుతుంది అనేది అర్థమవుతుంది. శక్తికి ఎంత భయపడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అట్లా గనక అమ్మవారి మండపాలు గల్లీలో వచ్చినాయి అనుకో, హిందువులంతా ఏకమవుతే బంగ్లాదేశ్ ఛాందసవాదుల పని ఖతం అయిపోతుంది అని భయం పట్టుకుందేమో. తమకు 5 లక్షలు కట్టకుండా ఉత్సవాలు చేసుకోవడం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇస్లామిక్ ఛాందస్సులు హెచ్చరిస్తున్నారు. వారం రోజుల లోపు తమకు చెల్లించాలని, తాము సూచించిన స్థలానికి వచ్చి చెల్లించాలని డిమాండ్ కూడా పెట్టారు. దీని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా మండప నిర్వాహకులను భయపెడుతున్నారు. అలాగే 5 లక్షలు కప్పం చెల్లించని పక్షంలో ప్రభుత్వం పక్షాన ఇచ్చే సెక్యూరిటీని కూడా ఇవ్వకుండా చేస్తామంటున్నారు. ఆర్మీ కూడా రాకుండా చూస్తామని భయపెడుతున్నారు. ఇక వీటితో పాటు తమకు కప్పం చెల్లించకుంటే పూజా కమిటీ సభ్యులను, వారి కుటుంబ సభ్యులను దారుణంగా చంపేస్తామని కూడా లేఖలో హెచ్చరించారు. ఈ పరిణామాలను చూస్తుంటే బంగ్లాదేశ్లోని హిందువులు ఈసారి దుర్గా నవరాత్రులను సరిగ్గా జరుపుకుంటారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా చూడాలి, మరి బంగ్లాదేశ్లో అమ్మవారి నవరాత్రులు జరుగుతాయా, కప్పం చెల్లిస్తారా, భయపడుతూనే బ్రతుకుతారా అనేది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని, కానీ ఎందుకో తెలియదు చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది. మరి మేము కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా, మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశహితం కోసం, సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం. కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో నిజంగా మేము సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతను అందించండి. మీరు చేసే ప్రతి రూపాయిని అయితే వృధాగా పోనివ్వట్లేదు. ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు, ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా. మీ సహకారం చాలా 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 అవసరం. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా, వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి. ఒక్క పనికిరాని వీడియోను కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము. వ్యూవర్షిప్ కోసమో, రేటింగ్ కోసమో మాటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.